నమస్తే అండి. నా పేరు గ్రేస్ కవిత. నేను ఈ మంత్ రాధా మేడం గారి దగ్గర లాఫ్టర్ అండ్ థెరప్టిక్ యోగా నేర్చుకున్నాను. మేడం చాలా బాగా చెప్పారండి. లాఫ్టర్ అంటే నాకది కొత్త సిలబస్సే. నాకసలెప్పుడూ తెలీదు. అలాంటిది నేనిక్కడ ఎలా లాఫింగ్ ఎలా చేయాలి, అందరూ చేస్తున్నప్పుడు వాళ్ళతో పాటు ఈక్వల్‌గా ఎలా చేయాలి అన్నది చాలా చక్కగా నేర్పించారు. మేడం చెప్తూ, చూపిస్తూ మాకు చెప్పారండి. అలాగే మాకు స్ట్రెచెస్, ఆసనాలు, ముద్రలు ఎలాగ శ్వాస తీసుకోవాలి అవన్నీ కూడా చెప్పారు. ప్రతి ఆసనంలో కూడా ఎంత నెమ్మదిగా వంగుతూ, ఎంత నెమ్మదిగా స్ట్రెచ్ చేయాలి, ఎంత నెమ్మదిగా అంటే ఇలా అని డైరెక్ట్‌గా కాకుండా ఆహ్, నెమ్మదిగా ఇలాగని చాలా స్లోగా ఇలా అనాలి. చాలా స్లోగా ఇలా నెమ్మదిగా ఒకేసారి బెండ్ అవ్వటం, ఒకేసారి లెగిసిపోవటం అలా చేయకుండా చాలా స్లోగా అన్నీ చేయాలి. నడుము నొప్పి ఉన్నవాళ్ళు జాగ్రత్త, నెక్ పెయిన్ ఉన్నవాళ్ళు అంటే ప్రతీదీ లెగ్ పెయిన్ ఉన్నవాళ్ళు జాగ్రత్త అని చెప్తూ చాలా స్లోగా అంటే లెగ్స్‌ని ఇలా మూవ్ చేయడం, ఇట్లిట్లా చేయడం, దీన్ని కూడా ఈ ఫింగర్స్‌ని ఇలా చేయడం అవన్నీ కూడా చాలా చెప్పారు. అలాగే నాకు నచ్చింది ఇది ఆహ్, వెనక భుజాల నుంచి నొప్పులు ఇవన్నీ కూడా ఇలా లాగటం అవన్నీ కూడా నాకు చాలా నచ్చిందండి ఆ యోగాలు. ఆహ్, అలా లాఫ్టర్ థెరపీ కూడా అంతా నవ్వేసాక హహహా అని నవ్వుతూ మళ్ళీ ఇలా కొట్టు, వావ్! అని చెప్పడం ఇదంతా కూడా నాకు కొత్తగా ఉందండి. కొత్త సబ్జెక్టు. చాలా చెప్పారు. పడుకొని కూడా ఆసనాలు వేయించారు. అంటే బ్రీతింగ్ ఎలాగ చేయాలి? ఏ విధంగా లెగ్స్ మూవ్‌మెంట్ చేయాలి? ఎలాగ ముద్రలు పెట్టుకోవాలి? ఎలాగ ఆసనాలు వేయాలా అని చెప్తూ చాలా సన్నగా ఉంటారండి మ్యాట్ మీద చక్కగా. అంటే మనకు కూడా అనుకుంటాం అలాగా అంత సన్నగా చక్కగా ఆరోగ్యాన్ని మెయింటైన్ చేయాలి, సన్నగా ఉండాలని మనకే మేడంని చూస్తే మనకు అలాగ అనిపిస్తది. మనం అలా మోటివేట్ అయిపోతాం. అంత చక్కగా చెప్పారండి. ప్రతీదీ క్వెషన్స్ ఏస్తూ అందరిని అడుగుతూ చాలా చక్కగా చెప్పారు. నాకైతే ఈ ఎక్సర్సైజ్ నచ్చింది. నా ఆరోగ్యాన్ని నేను కాపాడుకోగలను. ఇలాంటి ఎక్సర్సైజ్‌లు చేస్తూ, ఆసనాలు ఇంట్లో చేస్తూ నేను నా ఆరోగ్యాన్ని కాపాడుకోగలను అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఫ్రీ గురుకుల్.